విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత ఇసుక రవాణాపై సమీక్ష నిర్వహించారు. కేవలం రవాణా ఛార్జీలతో ఇసుకను వినియోగదారులు పొందవచ్చని తెలిపారు. ప్రతి వారం ఇసుక లబ్ధి ప్రాంతాల నుంచి ఎంత నిల్వ ఉందో పొందుపరుస్తున్నట్లు వివరించారు. పేమెంట్ గేట్వే ద్వారా డబ్బులు చెల్లించవచ్చన్నారు. జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ రివైజ్డ్ ఫ్రీ శాండ్ పాలసీ మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రివైజ్డ్ పాలసీ ద్వారా ఇసుకని కేవలం ఆపరేషన్ ఛార్జెస్ మరియు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో మాత్రమే ప్రజలకు అందజేసే విధంగా మన పాలసీ గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. గత నెల 20వ తారీఖు అంటే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఆన్లైన్ ద్వారా ఈ బుకింగ్ విధానం అనేది జరుగుతున్నది. sand.ap.gov.in ఈ పోర్టల్ ద్వారా ప్రజలు వాళ్ళు కావాల్సిన శాండ్ బుక్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా వార్డు మరియు విలేజ్ సచివాలయంలో కూడా బుకింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వర్కింగ్ డేస్లో ప్రతిరోజు కూడా 10:30 నుంచి మనము బుకింగ్ మొదలయ్యే విధంగా సచివాలయంలో, ఆన్లైన్ విధానంలో 12 గంటల నుంచి మొదలయ్యే విధంగా మనము ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు 24/7 బుక్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొనసాగుతున్న విధానంలో ప్రతి వారం కూడా ఎక్కడెక్కడ శాండ్ రీచ్ ఉందో అక్కడ శాండ్ రీచ్లో వాళ్ళు ఇవ్వగలిగే శాండ్ వరకు ఆ క్వాంటిటీ వరకు బుక్ చేసే విధంగా ప్రతి శనివారం కూడా 12 గంటల తర్వాత ఈ బుకింగ్ అనేది అలౌ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా నిన్న కూడా 12 o'clock నుంచి ఈ బుకింగ్ అనేది పర్మిట్ చేయడం జరిగింది. ఎవరు శాండ్ అవసరం ఉందో, ఎవరికి శాండ్ అవసరం ఉందో వాళ్ళు ఆ వెబ్సైట్ ద్వారా కానీ సచివాలయం ద్వారా కానీ పర్టికులర్ స్లాట్ని సెలెక్ట్ చేసే విధంగా ఈ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలు ఇబ్బంది లేకుండా శాండ్ బుక్ చేసే మన ప్రక్రియ తీసుకురావడం జరిగింది. ఈ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేటప్పటికి 2 విధాలుగా మనము శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఒకటి, వాళ్ళు గవర్నమెంట్ ఆప్షన్ తీసుకుంటే ప్రభుత్వమే ట్రాన్స్పోర్టర్స్ని అలకేట్ చేస్తూ శాండ్ని వాళ్ళు ఇంటి వద్దకే తరలించే విధానం అది. రెండో విధానం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఎవరు కోరుతున్నారో ప్రజలే పెట్టుకుంటారు అంటే, ఆ కన్జ్యూమరే పెట్టుకుంటారంటే ఆ విధానం కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి విధానంలో ప్రభుత్వమే డెలివరీ చేసే విధానంలో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా ఆపరేషనల్ ఛార్జెస్తో స్టాచ్యుటరీ లెవీస్తో కలిపి కన్జ్యూమర్ పే చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఆన్లైన్లో పే చేసే పేమెంట్ గేట్వే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లేదు మేమే పెట్టుకుంటాము ట్రాన్స్పోర్టేషన్ అనే పక్షంలో కేవలం ఆపరేషన్ ఛార్జెస్, స్టాచ్యుటరీ లెవీస్ మాత్రం మనము పే చేస్తే చాలు, ట్రాన్స్పోర్టర్కి కన్జ్యూమర్సే ప్రజలే పే చేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. సో ఈ విధంగా మనము 29 నాటి నుంచి ఈ ఇసుక బుకింగ్ అనేది జరుగుతుంది. దీని ద్వారా చూస్తే ఈరోజు వరకు దాదాపు మనకి 442 బుకింగ్స్ రాగా, సో 442 బుకింగ్స్లో మనము 357 బుకింగ్స్, 442 బుకింగ్స్ 8,549 టన్స్కు మనకు రావడం జరిగింది. 8,549 మెట్రిక్ టన్స్. వాటిలో 357 బుకింగ్స్ మనము ఇప్పుడే పూర్తి చేయడం జరిగింది, వాళ్ళకి డెలివరీ కూడా చేయడం జరిగింది. ఈ 357 బుకింగ్ సంబంధించి 7,000 మెట్రిక్ టన్ దాకా కన్జ్యూమర్స్కి అందజేయడం జరిగింది. ఇంకా మన దగ్గర తీసుకుంటే దాదాపు 85 బుకింగ్స్ 1,549 మెట్రిక్ టన్స్, 1,549 మెట్రిక్ టన్స్ సంబంధించిన ఇసుక ఇంకా డెలివర్ చేయాల్సినది ఉంది. ఇవి కూడా త్వరలో 2-3 రోజుల్లో మనము డెలివర్ చేయడం జరుగుతుంది.
సో ఇది బుకింగ్ విధానం గురించి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ గురించి ఈ రోజు దాకా మన దగ్గర జరిగిన బుకింగ్ గురించి వివరాలు మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీట్ చేసేటప్పుడు మన జిల్లాకి కొన్ని జిల్లాలకు సంబంధించిన రీచ్లు ట్యాగ్ చేయడం జరిగింది. సో విశాఖపట్నం జిల్లాకి మనం చూస్తే ఈస్ట్ గోదావరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాలో ఉన్న కొన్ని రీచ్లు మనకు ట్యాగ్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ బుక్ చేసేటప్పుడే, కన్స్యూమర్స్ బుక్ చేసేటప్పుడే వాళ్ళకి డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది ఏ రీచ్ నుంచి వాళ్ళకు కావాలని. వాళ్ళు డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగానే ఈ బుకింగ్స్ అన్నీ కూడా ప్రజలు చేసుకున్నారు. దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన 442 బుకింగ్లో కూడా మెజారిటీ శ్రీకాకుళం, కాకాండియం రీచ్లో 264 బుకింగ్స్ ప్రజలు చేసుకోవడం జరిగింది. ఈ 264లో కేవలం 41 మాత్రమే పెండింగ్ ఉంది. మిగతావన్నీ కూడా వాళ్ళు డెలివర్ చేయడం జరిగింది. ఎయిదర్ వాళ్ళు సొంత బండి ద్వారా తోలించుకున్నారు, లేకపోతే ప్రభుత్వం వెహికల్ పెట్టి వాళ్ళకు తరలించడం జరిగింది. నెక్స్ట్ హైయెస్ట్గా చూస్తే పార్వతీపురం, మన్యం నుంచి కట్రగడ ఈ పాయింట్ నుంచి కూడా మనకి 71 బుకింగ్స్ వచ్చినాయి. 71 బుకింగ్స్లో 18 మాత్రం మనకి పెండింగ్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి నుంచి ఉన్న రీచ్ల సంబంధించిన బుకింగ్స్ కూడా మనం అన్నీ కూడా డెలివరీ అయినాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి రీచ్ అక్కడ ఉన్న పర్టికులర్ జిల్లాలో ఉన్న రీచ్ అనేది ఓపెన్ రీచా లేకపోతే డీసిల్టేషన్ పాయింట్ అని బట్టి ఈ ఆపరేషనల్ ఖర్చు ఉంటుంది. సో ఆపరేషనల్ ఖర్చు అనేది రీచ్కు రీచు, డీసిల్టేషన్ పాయింట్ అంటే ఒక కాస్ట్ ఉంటుంది. అదేవిధంగా మాన్యువల్గా డైరెక్ట్గా నది నుంచి తోడడం అంటే ఒక కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం డీసిల్టేషన్ పాయింట్లో బోట్స్మెన్ సొసైటీ ద్వారా వాళ్ళకు పే చేయడం ఉంటుంది, కాబట్టి వాళ్ళకు ఆపరేషనల్ ఖర్చు కూడా కొంత ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు రాజమండ్రి నుంచి తోలిన ఒక బుకింగ్ చూస్తే దాదాపు 190 కిలోమీటర్ వస్తున్నది. రాజమండ్రి నుంచి మన విశాఖపట్నం తోలితే 190 కిలోమీటర్ వస్తుంది. అది 20 మెట్రిక్ టన్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రం ప్రభుత్వం క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేట్ బట్టి చూస్తే దాదాపు 19,000 మనకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రం అవుతున్నది. సో పర్ టన్ రేట్ తీసుకుంటే దాదాపు 1350 దాకా వస్తున్నది, విచ్ ఇస్ యాక్చువల్లీ ద రేట్ విచ్ యూస్ టు బి ద రేట్ విచ్ ఇస్ సోల్డ్ ఇన్ ద స్టాక్ యార్డ్లో ఎంత మనము గతంలో పెట్టి అమ్మేమో ఆ రేట్లోనే మనకి నది నుంచే మనం ఇప్పుడు ఇంటి వద్దకే తోలుస్తున్నాం. సో దిస్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫై. సో మనకి కొంత తరపు నుంచి స్టాక్ యార్డ్ పెట్టమని కోరికలు వస్తున్నాయి. బట్ స్టాక్ యార్డ్ మనం 1394 రూపాయలు మనము మొన్న ఫిక్స్ చేయడం జరిగింది. అగనంపుడి స్టాక్ యార్డ్లో రేటు ముందు ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు యావరేజ్ రేట్ చూస్తే దాదాపు 1300 రూపాయలే మనకి పర్ మెట్రిక్ టన్ కాస్ట్ వస్తుంది. 20 మెట్రిక్ టన్ రాజమండ్రి నుంచి విశాఖపట్నం తోలితే. సో ఎఫెక్టివ్లీ ఈ కాస్ట్ అనేది మనకు ముందు కన్నా తక్కువే వస్తుందనేది ఈ సభాముఖంగా అందరికీ తెలియచేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద బల్క్ బుకింగ్ వచ్చేటప్పటికి 2 విధాల బల్క్ బుకింగ్ ఉంది. ఒకటి ప్రైవేట్ బల్క్, రెండవది గవర్నమెంట్ బల్క్. ప్రైవేట్ బల్క్ బుకింగ్ వచ్చేటప్పటికి మెయిన్గా కన్స్ట్రక్షన్ వర్క్ కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్స్, బిల్డర్స్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించి మన దగ్గర దాదాపు 103 రిక్వెస్ట్ మనకు రావడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇవి ప్రస్తుతానికి డెలివరీ కాకుండా ఉన్నాయి. ఈరోజు ఈ టెక్నికల్ ఇష్యూస్ కూడా పూర్తిగా క్లియర్ అవుతుంది. విదిన్ డే ఆర్ 2 ఒక 2 రోజుల్లో ఈ 103 బల్క్ కస్టమర్స్ ఎవరెవరు పెట్టుకున్నారో వాళ్ళకు సంబంధించిన రిక్వెస్ట్ కూడా, ఇండెంట్ కూడా మీట్ చేయడం జరుగుతుంది. బల్క్ విధానానికి వచ్చేటప్పటికి ఇవి ఫస్ట్ లెవెల్లో రూరల్ అయితే తహసీల్దార్ గారికి, అర్బన్ అయితే జోనల్ కమిషనర్కి వెళ్తుంది. వాళ్ళ లెవెల్లో వెరిఫై చేసుకున్నాక దెన్ మున్సిపల్ కమిషనర్కి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి వస్తుంది. జాయింట్ కలెక్టర్ గారి లెవెల్లో ఈ బల్క్ అప్రూవల్స్ అన్నీ కూడా అప్రూవల్ చేయడం జరుగుతుంది. అప్రూవ్ చేశాక డెలివరీస్ అనేది మొదలవుతుంది. సో ఈ బల్క్ విధానం గురించి కూడా మనము ఆల్రెడీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
ఇండివిజువల్ కస్టమర్స్, రీటైల్ కన్జ్యూమర్స్ అందరికి సంబంధించిన విధానం కూడా సచివాలయం సిబ్బందికి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఎవరెవరు శాండ్ డీల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో రీటైల్ వరకు చాలా వరకు స్టెబిలైజ్ అయినాయి. కమింగ్ టు ద ప్రైవేట్ బల్క్ 1-2 డేస్లో ఈ టెక్నికల్ ఇష్యూస్ కూడా రాష్ట్ర స్థాయిలో నివర్తి చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళకు ఇసుక అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇసుక తరలించినప్పుడు ఈ మధ్యలో కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. ఏంటంటే ఇల్లీగల్గా శాండ్ పక్క రాష్ట్రం నుంచి వస్తున్నాయి, అదేవిధంగా పక్క జిల్లాల నుంచి కూడా అన్ఆథరైజ్డ్ ప్లేసెస్ నుంచి వచ్చినాయి అని మన కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్లో మైన్స్ అండ్ జియాలజీ, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్, ఇరిగేషన్ ఈ శాఖ సంబంధించిన అధికారులు ఉంటారు. ఈ అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఫీల్డ్లో విజిట్ చేస్తూ సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇసుకు వాళ్ళు కావాల్సిన ఎవరైనా స్వయంగా వాడుకోవడానికి కావాలని తోలించి దాన్ని విక్రయం చేస్తే మిగతా వాళ్ళకి ఇల్లీగల్ స్టాక్ పాయింట్ పెట్టుకొని విక్రయం చేస్తే కూడా ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనేది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంతే కాకుండా మన ప్రభుత్వం ఇచ్చిన జీవోలోనే క్లియర్గా ఎవరెవరకు అధికారం ఉంది ఈ వెహికల్స్ మీద ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసే, ఓవర్ క్వాంటిటీ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ మీద చర్యలు తీసుకోవడానికి రైట్ ఫ్రమ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డీసీపీ కింద ఏసీపీ, అదేవిధంగా ఆర్డీఓ, తహసీల్దార్స్, ఎస్హెచ్ఓ దాకా అధికారం ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మైన్స్ అండ్ డిఎంజిఓ, డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ అందరికీ కూడా అధికారం ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఈ విధి విధానాలను పాటించకుండా ఇల్లీగల్గా తోలితే, ఇల్లీగల్గా స్టాక్ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వెహికల్స్ అయితే ట్రాక్టర్స్ అయితే పట్టుకుంటే ఫస్ట్ అఫెన్స్కి 10,000, రెండో అఫెన్స్ 10,000కు 10,000-20,000 మధ్యలో పెనాల్టీ వేయడం జరుగుతుంది. థర్డ్ అఫెన్స్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు వేసి కోర్టులో వెహికల్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పెద్ద టైర్ అంటే 10 టైర్స్ లారీలు అయితే ఫస్ట్ అఫెన్స్కి 25,000 అండ్ దానికన్నా పెద్ద 10 టైర్స్ కన్నా ఎక్కువ ఉన్న వెహికల్స్ అయితే ఫస్ట్ అఫెన్స్కి 50,000 దాకా పెనాల్టీ వేయడం జరుగుతుంది. రెండో అఫెన్స్కి దానికి 2 డేస్ ఎక్కువ వేసి పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఈ ప్రొక్లైనర్ అదేవిధంగా జేసీబీ వీటిని మీద కూడా ఇది ఇల్లీగల్గా వాడితే కూడా వాటి మీద కూడా పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ళ దాకా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇల్లీగల్గా శాండ్ అమ్మడం మానేయండి. చర్యలు మాత్రం చాలా కఠినంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇల్లీగల్గా బయట రాష్ట్రం నుంచి తోలే అంశం కూడా మనం ఈ మధ్యలో చూస్తున్నాము. మన నదుల్లో ఎక్కువ వరద ఉండడం వల్ల బయట ఒడిశా నుంచి శాండ్ తీసుకువస్తున్నారు. అదేవిధంగా కోస్ట్లో ఉన్న బీచ్ శాండ్తో కలిపి విక్రయం చేస్తున్నారని కూడా మన కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇవేవి బయటపడితే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. దెన్ ఇంతే కాకుండా రాబోయే 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 108 రీచ్లు మనకు అందుబాటులో వస్తాయి. మన జిల్లాకు సంబంధించి శ్రీకాకుళంలో, ఈస్ట్ గోదావరిలో, విజయనగరంలో 3 కలిపి దాదాపు 27 కొత్త మాన్యువల్ రీచెస్ మనకు అందుబాటులో వస్తాయి. దీని ద్వారా ఎక్కువ శాండ్ మనకి అవైలబుల్లో తీసుకురావడం జరుగుతుంది. డైలీ కెపాసిటీ ప్రస్తుతం దాదాపు 6,000 అంటే 20 తారీఖు తర్వాత దాదాపు 20,000 మెట్రిక్ టన్ దాకా మనము తోలుకోవడానికి అందుబాటులో వస్తుంది. సో వన్స్ సప్లై పెరిగితే న్యాచురల్గా మనకి అన్ని డిమాండ్ కూడా మీట్ చేయగలము. బయట నుంచి ఇసుక తోలించే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఈ కొత్త రీచ్లన్నీ కూడా మనము ఆపరేషన్స్లో తీసుకురాబోతున్నాము. సో ఈ 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా మనము శాండ్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దెన్ సమస్యలు ఉంటే ఎక్కడైనా ఎవరికైనా ఈ శాండ్ గురించి సమస్య ఉంటే వాళ్ళు బుక్ చేశారు, బట్ బుక్ చేసిన స్టేటస్ తెలియట్లేదు, ఆ వెహికల్ డిస్పాచ్ అయిందా లేదా తెలియట్లేదు, మాకు చాలా డిలే అవుతున్నాయి, లేకపోతే ట్రాన్స్పోర్టర్స్ ముందుకు రావట్లేదు, ట్రాన్స్పోర్టర్ ఎక్కువ డబ్బు అడుగుతున్నారు, ఇలాంటి అన్ని సమస్యలు హ్యాండిల్ చేయడానికి మనము ఒక హెల్ప్ డెస్క్ కూడా
జిల్లా స్థాయిలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నంబర్ 0891 2590 100. ఈ టోల్ ఫ్రీ నంబర్కి ప్రజలు ఎవరైనా కాల్ చేయవచ్చు, బల్క్ కన్జ్యూమర్స్ ఎవరైనా కాల్ చేయవచ్చు. ఈ నంబర్లో కాల్ చేస్తే వెంటనే స్పందించి వాళ్ళ ఒక సమస్యని పరిష్కారం చేయడం జరుగుతుంది. టెక్నికల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే డిలేస్ కావచ్చు, మీరు తప్పనిసరిగా ఈ నంబర్ని మీరు సంప్రదిస్తే డెఫినెట్గా ఇమీడియట్గా స్పందన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో దీంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ శాండ్లో ఉన్న ఇష్యూస్ అన్నీ నివర్తి చేయాలని ఈ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెసిలిటేషన్ సెంటర్ అండ్ హెల్ప్ డెస్క్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ ఫెసిలిటేషన్ సెంటర్ వివరాలు కూడా వాళ్ళు ఎవరెవరు సిబ్బంది వాళ్ళ ఒక నంబర్స్ కూడా మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో వెబ్సైట్లో మీరు రెఫర్ చేస్తే ఈ నంబర్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో వస్తుంది. మీరు ఆ నంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద శాండ్ సిచ్యువేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అండ్ ప్రస్తుతం మన దగ్గర స్టాక్ యార్డ్ ఏమీ లేదు, మన దగ్గర థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ కూడా ప్రస్తుతానికి లేదు. బట్ మనకు అవసరమైన శాండ్ అన్నీ కూడా పక్క జిల్లాల నుంచి మీట్ చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ శాండ్ అన్ని కూడా సరఫరా చేయడం జరుగుతుంది. విత్ రెస్పెక్ట్ టు ప్రైవేట్ బల్క్ నేను ముందు చెప్పినట్టు 1-2 రోజుల్లో వాళ్ళకు ఉన్న సమస్యలు కూడా నివర్తి చేసి వాళ్ళకు కూడా శాండ్ అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అంటే శ్రీకాకుళం జిల్లాలో పట్టుకున్నట్టు మనకు సమాచారం వచ్చినాయి. అక్కడ ఫ్రమ్ స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా తెలుసుకున్నది ఏంటంటే అక్కడ ఆమోదం తెలుపని రీచ్ల నుంచి ఇవన్నీ కూడా తోలుస్తున్నారు అనేది వచ్చింది, మనకి వివరాలు ఇవ్వడం జరిగింది. మన జ్యూరిస్డిక్షన్లో అయితే మనము పట్టుకోవడం లేదు. సెబ్ ముందు ఉన్నప్పుడు, సెబ్ సంస్థ సపరేట్గా ఉన్నప్పుడు మనము అన్ని ప్లేస్లో కూడా మనము ఒక నిఘా పెట్టి అన్ని చోట్ల కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇల్లీగల్ స్టాక్ పాయింట్స్ అన్నీ కూడా తొలగించడం జరిగింది. మనం 29కి ముందే ఈ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరిగింది. షార్టేజ్ అంటే మనకి ఇప్పుడే కలెక్టర్ శ్రీకాకుళం వారితో మాట్లాడాను. వాళ్ళ దగ్గర దాదాపు 6,000 మెట్రిక్ టన్ ఈ 2 స్టాక్ పాయింట్లో కాకండియం స్టాక్ పాయింట్లో ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రత్యేకంగా గాయత్రి రీచ్ అని మన ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర కేటాయించడం జరిగింది. అక్కడ కూడా రోజుకి దాదాపు 600 మెట్రిక్ టన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 600 మెట్రిక్ టన్. సో ఇది కాకుండా మనకు 15వ తారీఖు తర్వాత ఈ అదనంగా మాన్యువల్ రీచెస్ అన్నీ ప్రారంభం అవుతాయి, పర్మిషన్స్తో సగా ప్రారంభం అవుతాయి. కాబట్టి అప్పటి నుంచి పూర్తి స్థాయిలో మనకు శాండ్ అవైలబిలిటీ ఉంటుంది. మన కన్సంప్షన్ గతంలో స్టాక్ పాయింట్లో పెట్టి మనం అమ్మేటప్పుడు చూస్తే ప్రతి రోజుకి మనకు 3,000 నుంచి 3,500 మెట్రిక్ టన్ ఆఫ్ టేక్ ఉండేది. మన నుంచి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు రోజు కూడా. సో వీ కెన్ సేఫ్లీ అస్యూమ్ ద డిమాండ్ ఇన్ విశాఖపట్నం పెర్ డే ఈజ్ అరౌండ్ 3,000 మెట్రిక్ టన్. సో ఆ 3,000 మెట్రిక్ టన్ కూడా 15 నుంచి మీట్ అయ్యే పరిస్థితికి మనం ఉంటాం. దానికన్నా అదనంగానే మనకు అందుబాటులో వస్తుంది. ప్రస్తుతానికి ద ఛాలెంజెస్ బల్క్ కస్టమర్స్ని మీట్ చేయడం. బల్క్ కస్టమర్ అందరూ కూడా బుక్ చేసుకున్నారు, దాన్ని అప్రూవ్ చేసి వాళ్ళకు రెసిప్ట్ జనరేషన్లో కొంత టెక్నికల్ ఇష్యూ ఉంది, అది ఈరోజు సార్ట్ అవుతుంది. సో బల్క్ కన్స్యూమర్ వరకే మనకు సమస్య ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు రీటైల్ కన్స్యూమర్స్ అంటే 20 మెట్రిక్ టన్ వరకే అవసరం ఉన్న కన్స్యూమర్స్కి ప్రస్తుతానికి ఎటువంటి సమస్య లేదు.
వాళ్ళు బుక్ చేసుకోవడానికి తెచ్చుకోవడానికి ఛార్జ్ లేకపోతే, సో అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏం చేస్తుంది? ఇప్పుడు చిన్న 2 క్వశ్చన్స్ అడిగారు మీరు. ఒకటి ఏంటంటే రిగార్డింగ్ ద కాస్ట్. అగడంపూడిలో ముందు 1394 ఉండింది అన్నారు, ప్రస్తుతం ఎంత పడుతుంది అని అడిగారు. సో దానికి వచ్చేటప్పటికి ఉదాహరణకి నా దగ్గర ఒక రెసిప్ట్ ఉంది. ఇది కన్స్యూమర్ బుక్ చేసుకున్న రెసిప్టే. ఇది కర్కాండియం నుంచి మన దగ్గర విశాఖపట్నంలో తోలుకున్నది 10 మెట్రిక్ టన్ ఆ 6 టైర్ ట్రక్తో తోలుకున్నారు. దీనికి మొత్తం 12,675 వచ్చింది, విచ్ మీన్స్ టన్నుకి 1267 రూపాయలు. ఇది కర్కాండియం నుంచి తోలినది. ఇదే విధంగా రాజమండ్రి నుంచి తోలిన ఒక వివరాలు కూడా నా దగ్గర ఉంది. సో అది తీసుకుంటే నెక్స్ట్ సీజన్, నెక్స్ట్ మాన్సూన్ సీజన్కి ఎటువంటి సమస్య లేకుండా అందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గాయత్రి రీచ్ నుంచి మన దగ్గర కూర్మన్నపాలెం దాకా తోలుకున్నారు, దాదాపు 191 కిలోమీటర్స్. ఇది 10 టైర్ ట్రక్ ద్వారా తోలుకున్నారు 20 మెట్రిక్ టన్ శాండ్. సో నికరంగా 27,210 వచ్చింది, 20 మెట్రిక్ టన్. ఓకే, సో అంటే 10 మెట్రిక్ టన్ 1,300 రూపాయలు పడుతుంది. సో గతంలో 1,394కు మనం విక్రయం చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మెజారిటీ ఖర్చు ట్రాన్స్పోర్టేషన్కే అన్ని కలిపి అంతకుముందు స్టాక్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ట్రా ఉండేది, ఎక్స్ట్రా ఉండేది. కరెక్ట్. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి వద్దకే 1,300కి మనం చేరుతాయి. ఒక 60% ప్రైస్. కరెక్ట్. నో, ప్రెసెంట్ మనము 10 మెట్రిక్ టన్స్ వరకు మనము మినిమం ఆ క్వాంటిటీ ఇస్ 10 మెట్రిక్ టన్స్. అర్థమైంది. దాని మీద చర్చలు జరుగుతుంది. ఈ రిక్వైర్మెంట్ వచ్చింది గతంలో కూడా 2 మెట్రిక్ టన్స్ 3 మెట్రిక్ టన్స్ ఇలాంటిది ఎలా మీట్ అవుతారో రిక్వైర్మెంట్ వచ్చింది. దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా ఎలా మీట్ చేయాలని డిస్కషన్స్ ఇస్ గోయింగ్ ఆన్. షార్ట్లీ విల్ కమ్ అప్ విత్ ద సొల్యూషన్. దానికి మీద ఒక సొల్యూషన్స్తో ముందుకు రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మినిమం ఇస్ 10 మెట్రిక్ టన్స్. రాబోయే రోజుల్లో ఈ చిన్న రిక్వైర్మెంట్ కూడా మీట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. క్విక్లీ షార్ట్లీ విల్ గెట్ ద. మనకు బుకింగ్ అప్పుడే ఏ స్లాట్ ఉంటుంది, డెలివరీ స్లాట్ అంటే బుకింగ్ స్లాట్ని బట్టి మ్యాక్సిమం నెక్స్ట్ డే వస్తుంది. ఏ రోజు బుక్ చేస్తున్నారో మ్యాక్సిమం నెక్స్ట్ డే వస్తుంది. సపోజ్ ఓన్ బుకింగ్ నేనే ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటానని బుక్ చేశాను, నాకు వెహికల్ దొరకపోవచ్చు. ఆ సిచ్యువేషన్ డిలే అవుతుంది తప్ప గవర్నమెంట్లో పెట్టిన వెహికల్స్ 10-20 మెట్రిక్ టన్స్ అంటే చాలా ట్రాన్స్పోర్టర్స్ ముందుకు వస్తున్నారు, ఫాస్ట్గా అయిపోతున్నాయి. 10 మెట్రిక్ టన్స్ దూరంగా బుక్ చేసేటప్పుడు అక్కడ కొంత డిలే ఉంది. ఎందుకంటే 10 మెట్రిక్ టన్స్ రాజమండ్రి నుంచి ఇక్కడ వచ్చేయడానికి కొంత రిలక్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కొంత డిలే ఉంది. వాళ్ళని కూడా మనం మోటివేట్ చేసి ట్రాన్స్పోర్టర్స్కి అప్పు చెప్తున్నాం. సో బట్ గవర్నమెంట్ వైపు పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా మేజర్గా డిస్పోజ్ అయిపోతున్నాయి. అదే ఇప్పుడు దాని మీద క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి వాళ్ళు బుక్ చేసి అంటే కావాలని అవసరమని బుక్ చేస్తున్నారు, మళ్ళీ క్యాన్సిల్